అన్నదాతలకు ప్రభుత్వాలు అన్ని విధాల సహకారాలు అందిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని రైతు వేదిక సదస్సు ద్వారా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, భారత్ బచావో నాయకులు గాదే ఇన్నారెడ్డి డిమాండ్ చేశారు. గోదావరికని ఆర్టివెంట్ సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఆదివారం రైతు సమస్యల సాధనపై ఏర్పాటు చేసిన రైతు సదస్సులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు నేడు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలపై నల్ల చట్టాలను తీసుకొస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూములను భూస్వాముల పేరిట మారుస్తూ రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. దేశంలో రైతులు రారాజులుగా మారాలంటే ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ము కాయడం మాని రైతులు అందించిన పంటలకు సరైన మద్దతు ధర కల్పిస్తూ పంట దళారుల చేతుల్లోకి వెళ్లకుండా రైతులు స్వయంగా అమ్ముకునేలా మార్కెట్లను నిర్మాణం చేయాలన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై రైతాంగం కన్నెర చేయాలని, రైతు సంఘాలతో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మొత్తం అభివృద్ధి నమూనా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిలో పథంలోకి తీసుకెళ్తుందా అనే సమస్య చుట్టూ చర్చ కొనసాగుతుంది. అయితే భారతదేశంలో 1980-90లో నుంచి వస్తున్న ఈ ప్రపంచీకరణ పాలసీ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలసీ విధానాల వలన, ప్రపంచీకరణ వలన, ప్రైవేటీకరణ వలన భారతదేశంలో దెబ్బతిన్న రంగం ఏంటంటే వ్యవసాయ రంగం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. పాలకులు గమనించండి, ఆలోచించకూడదు అని అనుకున్నది ఏంటంటే వ్యవసాయ రంగం అనేది అది ప్రాధాన్యత గల రంగం కాదు అని వాళ్ళ దృక్పథంలో ఉంది. వ్యవసాయం దండగా అని కూడా ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించిన విధానం మనం చూసుకుంటే అది ఇవాళ మనకు వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో పడిపోయిందో తెలుస్తుంది. ఒకప్పుడు వ్యవసాయ రంగం అనేది జీడిపికి 70% దాని కాంట్రిబ్యూషన్ ఉన్న రంగం ఇది. దాదాపుగా 70-80% ప్రజలు ఆ వ్యవసాయం పైన ఆధారపడి జీవించిన రంగం ఇది. ఇప్పుడు క్రమానుగతంగా ఈ అభివృద్ధి నమూనా మారిపోయిన తర్వాత జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర గణనీయంగా పడిపోయింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఇంకా భూమి లేనటువంటి పేద ప్రజలు ప్రైవేటీకరణ కారణంగా ఉద్యోగ భద్రత లేనటువంటి అనేక మంది బిడ్డలు ఎవరైతే అనేక రకాల సమస్యలతోటి సతమతం అవుతున్నారో ఆ సమస్యల పరిష్కార దిశగా చర్చాగోష్ఠిని ఏర్పాటు చేసిన ఈ సందర్భంలో ఇక్కడ అనేక సంఘాల వాళ్ళు, అనేక రకాలైనటువంటి ప్రజాస్వామ్యవాదులు, విప్లవ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతున్నది. మేము ప్రధానంగా భారత్ బచావో తరపున తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ ఆకాంక్షలను నెరవేరలేదనే ఇంకా ప్రయత్నంలో భాగంగా అనేక ప్రాంతాల్లో వివిధ రకాల సదస్సులు నిర్వహిస్తున్నటువంటి మా భారత్ బచావో కావచ్చు, ఉద్యమ ఆకాంక్షల వేదిక కావచ్చు, అమరవీరుల ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి వేదిక కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, తెలంగాణ ఒక ప్రజాస్వామిక తెలంగాణగా ఏర్పడాలి, ప్రజల తెలంగాణగా ఏర్పడాలి. పాలకుల మార్పిడి మాత్రమే కాదు, పరిపాలనలో మార్పు రావాలి. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న అధ్యక్షతన జరిగిన సదస్సులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం, మానవ హక్కుల సంఘం నాయకులు డాక్టర్ తిరుపతయ్య, నిరసన నాయకులు బాలసాని, రాజయ్యతో పాటు పలువురు రైతు సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.